1000 మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగం వారిని గైడ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం పంపడం జరుగుతుంది. అక్కడ పోలీసు వారు కానీ విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ అడ్రస్ చేస్తాం అన్ని కదా. ఎలక్ట్రానిక్ అండ్ మీడియా సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ పిల్గ్రిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిల్గ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. వారాంతపు సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గర రావడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్, టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డీడీ టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో దివ్య దర్శనం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి ప్రయత్నం చేయడం అనేటువంటి జరిగింది. అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకోవడం, పబ్లిక్ అందరికీ కూడా పిల్గ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా టికెట్ల యొక్క టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది. దానివలన పరిస్థితి అనేటువంటి దాన్ని నియంత్రించి ఏ రకమైనటువంటి ఇష్యూ లేకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని మీడియా దీనిలో కానీ ఫోరమ్స్లో కానీ లాఠీ చార్జ్ జరిగినట్లు లేకపోతే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొనడం జరిగింది. ఇది వాస్తవం కాదు. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగలేదని అన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. అలిపిరి దగ్గర టోకెన్ జారీ కేంద్రాలను పరిశీలించారు. టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం మీద ఈ టీటీడీకి సంబంధించినటువంటి ఇష్యూలో సోషల్ మీడియాలో కొంత అబద్ధపు సమాచారం ఇవ్వడం అనేది టీటీడీకి కావచ్చు, అలాగే పోలీస్ యంత్రాంగాన్ని కూడా పెద్ద తలనొప్పిగా తయారైంది. నిన్న కూడా ప్రెస్ మీట్ లో అదే చెప్పారు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దండి అని చెప్పి. అదేవిధంగా గతంలో కూడా మంత్రులు కావచ్చు, అలాగే టీటీడీ చైర్మన్ కావచ్చు, ప్రతి ఒక్కరూ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైనటువంటి దుష్ప్రచారం అయితే జరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా శ్రీవారిమెట్టు ద్వారా నడిచి వెళ్లేటువంటి భక్తులకి ఇచ్చేటువంటి దర్శనం టోకన్ల దగ్గరికి ఎస్ఎస్డి టోకన్లు దగ్గర ఈ రోజు కోట అయిపోయిన తర్వాత అటువైపు వెళ్ళడం జరిగింది. భక్తులు రెండు కొంచెం దగ్గరగానే ఉంటుంది, వేరు క్యూ లైన్లు. ఇటువైపు నుంచి అటువైపు హడావుడిగా వెళుతున్న క్రమంలో కొంత అలజడి అయింది. ఇక అప్పటికి టీటీడీకి సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళకి వివరించే ప్రయత్నం చేశారు. అది నడిచి వెళితేనే ఉపయోగపడుతుంది, లేకపోతే టోకన్స్ తీసుకున్నా కూడా ఉపయోగపడదు. ఎందుకంటే శ్రీవారిమెట్టు మధ్యదారిలో దానికి ఖచ్చితంగా సీల్ వేసుకోవాలి. సీల్ వేసుకున్న తర్వాతనే తిరుమల దర్శనానికి అనుమతిస్తారు. ఆ సెకండ్ సీల్ అనేది లేకపోతే టోకన్లు అలిపిరి దగ్గర తీసుకున్నప్పటికీ శ్రీవారిమెట్టు దారి నడిచి పోకుండా బస్సులో కానీ వెహికల్స్ తో కానీ పోయి ఆ టోకన్లు తీసుకెళ్లి క్యూ కాంప్లెక్స్ దగ్గర చూపించినా కూడా దర్శనానికి అనుమతించరు. ఈ విషయాలు తెలియకుండా అది కూడా ఎస్ఎస్డి అనుకుని తొందరపాటుగా వెళ్తున్న క్రమంలో ఆ అనౌన్స్మెంట్ కావచ్చు, ఆ వివరాలు ఇచ్చేటప్పుడు కూడా ఈ రకం కొంత అలజడి అయింది. ఈ నేపథ్యంలో దాన్ని కొంత కావాలని సోషల్ మీడియాలో తోపులాట తొక్కిసలాట జరిగింది అని రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడంతో అప్రమత్తమైనటువంటి టీటీడీ సివిఎస్ఓ కావచ్చు, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కావచ్చు,
సంఘటన స్థలానికి వచ్చి టోటల్ గా మీడియాతో కూడా వివరించి అలాంటిదేం జరగలేదు, అంత తప్పుడు ప్రచారం అని చెప్పి ఖండించారు. అలా చేస్తే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు శ్రీనివాస్. రైట్ దినేష్, థ్యాంక్ యూ.